పాక్ పై దాడి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు భారత్ ఆలోచిస్తోంది ఇదొక్కటే. దాడి చెయ్యాలి, పాక్ను శిక్షించాలి, మన సైనికులను రక్షించుకోవాలి. ఇప్పుడు దీనిపైన వ్యూహాలు రచిస్తోంది భారత్. అయితే భారత్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీగా సైనిక బలగాలు, గగనతల రక్షణ వ్యవస్థలు సహా అనేక ఆయుధాలను మోహరించింది. దీంతో భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పాక్పై దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న హిసార్ ఎయిర్ బేస్ పైన కేంద్ర దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ వైమానిక స్థావరం మనకు అక్కరకొస్తుందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. పాక్ పై నిఘాకు, అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పాక్ భారత్తో ఉన్న తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ, ఉత్తర సరిహద్దులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి నుంచి భారత్ దాడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. దక్షిణ తజికిస్తాన్లో శిథిలావస్థలో ఉన్న హిసార్ సైనిక ఏరోడ్రమ్ను భారత్ అభివృద్ధి చేసింది. ఇది ఉత్తర ఆఫ్ఘన్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అనేక రకాల విమానాలు దిగటానికి, టేకాఫ్ కావడానికి వీలవుతుంది. 2021 ఆగస్టులో ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక తాలిబాన్లు కాబూల్ను చేజిక్కించుకున్నారు. దీంతో ఆ నగరంలో వందల సంఖ్యలో ఉన్న తమ పౌరులు, దౌత్యవేత్తలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై పడింది. అప్పుడు ఈ వైమానిక స్థావరం ఆదుకుంది. అక్కడి నుంచి C-17, C-130J సైనిక రవాణా విమానాలను కాబూల్కు నడిపి తన పౌరులను సురక్షితంగా తజికిస్తాన్కు చేర్చింది. పాక్ బలహీన సరిహద్దులను సద్వినియోగం చేసుకోవాలంటే భారత్ హిసార్ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇది మన దేశానికి అనేక వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చగలదు. ఇక్కడ భారత్ మోహరింపులకు దిగితే పాక్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. గగనతల రక్షణ వ్యవస్థలు, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో కొన్నింటిని తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లోకి తరలించాల్సి ఉంటుంది. ఇది పాక్ సైనిక వనరులపై భారం పెంచుతుంది. ఇక్కడి నుంచి పాక్లోకి నిఘా, గూఢచర్య కార్యకలాపాలను సాగించవచ్చు. ఇక POKకు దక్షిణ తజికిస్తాన్కు మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది. దీన్ని వఖాన్ కారిడార్గా పిలుస్తారు. ఆ ప్రాంతం గుండా POKలోకి చొరబడేందుకు భారత వాయుసేనకు అవకాశం ఉంది. పైలట్లకు ముప్పు కలగకుండా మానవ రహిత విమానాలనైనా మన దేశం పంపించవచ్చు. చివరి మార్గంగా అయానీ వైమానిక స్థావరం నుంచి దాడులను భారత్ చేపట్టవచ్చు.